న్యూస్ నెస్ట్ వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి ఆంధ్రజ్యోతులని మెయిన్ ఎడిషన్లో ప్రధాన వార్తలు చూద్దాం. వీళ్ళకేం తక్కువ అని పెన్షన్లు తీసుకుంటున్నారు. ప్రధాన వార్త ఇది. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి వారం రోజులు ఆ పదవిలో ఉన్నా, 10 రోజులు ఆ పదవిలో ఉన్నా, తర్వాత ఏ కారణం చేతనైనా ఎమ్మెల్యేగా రాజీనామా చేసినా, ఇతర కారణాల వల్ల చేత ఆ పదవి కోల్పోయినా పెన్షన్ మాత్రం టెన్షన్గా వస్తుంది. నెలకు 30,000 ఎంతో. అదే వ్యక్తి ఎంపీగా చేసి ఉంటే ఆ ఎంపీ పెన్షన్ కూడా అదనం 2 పెన్షన్లు వస్తాయి. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా రిటైర్ అయితే ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది. పోనీ పెన్షన్ల పండగ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇంట్లో ఒక పెన్షనే ఇస్తున్నారు. అలాంటప్పుడు రాజకీయ నాయకుడికి 2 పెన్షన్లు ఎందుకు? పెన్షన్ లేకపోతే వాళ్ళకి పూట గడవదా? గడవలేని స్థితిలో ఇవాళ ఏ ఎమ్మెల్యే అయినా ఉన్నాడా? ఏ ఎంపీ అయినా ఉన్నాడా? ఏ మంత్రి అయినా ఉన్నాడా? మరి ఎందుకు 2 పెన్షన్లు? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచేసుకున్న దోపిడీ విధానం చూసాం. సిబిఐ ఈడీలు అటాచ్ చేసిన ఆస్తుల విలువే 43,000 కోట్ల రూపాయలు. మార్కెట్ వాల్యూ ఆనాడే 1,00,000 కోట్లు దాటింది. ఈనాడు లెక్కిస్తే 5-6 లక్షల కోట్లు ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఎంపీగా చేశాడు, పెన్షన్ అందుకుంటున్నాడు. ఎమ్మెల్యేగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు, పెన్షన్ అందుకుంటున్నాడు. పైగా జీతం కూడా తీసుకుంటున్నాడు. తాను 2019 నుంచి 2024 మధ్యలో చేసిన పరిపాలనలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోసేశాడో అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది ఇవాళ. అలాంటి వ్యక్తికి కూడా పెన్షన్ ఎందుకు? అది ప్రజల ప్రశ్న. పెన్షన్ వదిలేయవచ్చు కదా? లేదు, ఆ పెన్షన్ డబ్బుల్ని తీసుకుని పిల్లికి కూడా భిక్షం పెట్టని జగన్మోహన్ రెడ్డికి, లక్షల కోట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డికి 2 పెన్షన్లు ఎందుకు? ఒకసారి ఎమ్మెల్యే రిటైర్ అయితే 30,000 పెన్షన్, 2 సార్లు 3 సార్లు అయితే ఇంకా అధికంగా వస్తుంది. దాని మీద ఒక ప్రధాన వార్త రాశారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో. ఆయన రాష్ట్రానికి చెందిన బడా పారిశ్రామికవేత్త, 100 కోట్ల ఆస్తిపరుడు. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మరోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం మాజీ మాత్రమే కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఓ పెన్షన్, మాజీ ఎంపీ హోదాలో మరో పెన్షన్ ఇస్తున్నారు. ఈ డబుల్ ధమాకా ఎందుకు? లక్షల కోట్లు దోచుకున్న వాడికి పెన్షన్లు ఎందుకు అన్నది ప్రజల ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పెద్దలు కూడా ఈ దిశగా ఒకసారి ఆలోచన చేయాలి. పదవిలో ఉన్నప్పుడు దోచుకున్న వేల లక్షల కోట్లు చాలక పెన్షన్లు కూడా నిస్సిగ్గుగా తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుల్ని ఏమనాలి? ఎలా చూడాలి? కేంద్ర పెద్దలు ఆలోచించాలా, ప్రజలు ఆలోచించాలా? పెన్షన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అర్హుడా అన్నది ప్రశ్న. ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే నేతలు ఎమ్మెల్యేలు అయ్యేవారు. ఇప్పుడు ఎన్నికల్లో 30 కోట్ల ఖర్చుకు వెనకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మాజీలు అయ్యాక 30,000 పెన్షన్ తీసుకుంటే కానీ వీరికి రోజు గడవదా? వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకొసుకుంటున్న మాజీలంతా వారు పెన్షన్ తీసుకుంటేనే వారి జీవితం గడవదా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. ఒక నేత ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి రిటైర్ అయితే జీవితాంతం 2 పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్రాలు. ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయినా పెన్షన్, ఒక్కరోజు ఎమ్మెల్యే అయ్యి మాజీ అయినా అతనికి పెన్షనే. ఎమ్మెల్యేగా ఉంటే లక్షల్లో జీతాలు, లక్షల్లో టీఏలు, డిఏలు, అవి చాలదన్నట్టు రిటైర్ అయినా కూడా మళ్ళీ పెన్షన్లు. ఉద్యోగులకి, ప్రజలకి లేని వెసులుబాటు వీళ్ళకే ఎందుకు? ఏమి ఓడ పెరుగుతున్నారని వీళ్ళకి డబుల్ ధమాకాలు. మాజీలకు ఇచ్చే పెన్షన్ మీద చర్చ జరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఒక పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని హోదాలో పనిచేసినా రిటైర్ అయినాక ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది. అయితే నిర్దిష్ట సర్వీసు పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే పూర్తి పెన్షన్ రాదు, అందులో కోత పడుతుంది. సామాజిక పెన్షన్ దగ్గరికే వద్దాం. దంపతులు ఇద్దరు వృద్ధులు అయినా వారిలో ఒక్కరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. మరి ఎమ్మెల్యే, ఎంపీ, మాజీలకు ఎందుకు ఇవ్వాలి 2 పెన్షన్లు? ఆ ప్రజల డబ్బును దోచుకుని అడ్డంగా బలిచిన రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకి 2 పెన్షన్లు ఎందుకు ఇవ్వాలన్నది ఇవాళ ప్రధాన ప్రశ్న. చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. అదే ప్రజాప్రతినిధులు తమ బొక్కసాలు నింపుకోవడానికి మాత్రం 2 పెన్షన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చర్చ పెట్టి ప్రవేశపెట్టించుకుని 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. వృద్ధాప్య పెన్షన్లు వచ్చేటప్పటికి మళ్ళీ అదే ప్రజాప్రతినిధులు ఒక్క పెన్షన్కి మాత్రమే అంగీకరిస్తున్నారు. ఎందుకు అలా? వీళ్ళకి ఉన్న అర్హత ఏంటి, వాళ్ళకి లేనిదేంటి? సామాజిక పెన్షన్ ఎందుకు ఇస్తారు? జీవనాధారం కోల్పోయి పని చేసుకోలేని వారికి, ముసలా ముతకా వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు. ఇద్దరున్నప్పుడు ఇద్దరికి పెన్షన్లు ఇవ్వాలి కదా, ఒక్కళ్ళకే ఎందుకు ఇస్తున్నారు అన్న చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది. ఆ దిశగా మాజీలకు 2 పెన్షన్లు తీసివేసి ఒకటే పెన్షన్
ఇవ్వాలని చెప్పి ప్రజల్లో బలమైన చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీ అధినేతలు పెద్దలు ఆలోచించాలి. ఆ దిశగా ఆలోచించి ఒక్క పెన్షన్కే పరిమితం చేయాలి. లేదంటే సామాజిక పెన్షన్లు కూడా ఆ ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమందికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకో రెండో ప్రధాన వార్త, జగన్ రెడ్డికి తెలిసింది విధ్వంసమే. విధ్వంసం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఆ తెర వెనక భాగవతాలు, ఇసుక దోపిడీ, మద్యం స్కామ్, గనుల దోపిడీ, భూ దోపిడీ ఇవన్నీ చేసుకున్నాడు. బటన్ నొక్తా అంటూ ఆ బటన్ నొక్కుడు వెనకాల ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడో చూస్తున్నాం. రోజుకొకటి వెలుగులోకి వస్తూ ఉంది. ప్రస్తుతం మద్యం స్కామ్లోనే చీమల పుట్ట మీద నీళ్లు పోస్తే బయటికి చలిచీమలు ఎలా గుంపులుగా వస్తాయో, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో మద్యం స్కామ్లో దోచుకున్న దోపిడీదారులంతా ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. బాక్సులు బద్దలై కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోయేలా లేవు. వీళ్ళ కోసం ఒక జైళ్ల నగరమే నిర్మించాలి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తా ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ అక్కడ దిగిన ఫోటో ఇది. ఈ గండికోట జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకి కూతవేటి దూరంలో ఉంటుంది. ఈ గండికోట రిజర్వాయర్ నుంచే పులివెందుల నియోజకవర్గానికి కూడా నీళ్లు, సాగునీరు, తాగునీరు వస్తాయి. ఏనాడు గండికోట సందర్శించిన పాపన పోలా. గండికోట హెరిటేజ్ ప్రాంతం, దానిని అభివృద్ధి చేద్దామన్న సోయి జగన్మోహన్ రెడ్డికి లేదు. పోనీ ఆ గండికోట ప్రాజెక్ట్ నుంచి ఆ పులివెంద నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి తాగునీరు, సాగునీరు ఇద్దామన్న ఆలోచన కానీ ఇవ్వాలన్న ముందు చూపు కానీ లేని అసమర్థ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర హయాంలో కూడా పులివెందుల ప్రాంతానికి చేసింది ఏమీ లేదు. అక్కడ ప్రజలు ఎప్పుడు ఆర్థిక సమస్యతో మగ్గాలి. కూడు నీడ లేకుండా వాళ్ళ బ్రతుకులు అలా ఉంటేనే వీళ్ళ మాట విని వీళ్ళకి బాంచన్ దొర అంటూ సాగిలపడి వీళ్ళు చేసే అరాచకాల్లో పాలు పంచుకుంటారు, భాగం పంచుకుంటారు అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని అలా నిర్వీర్యం చేసి వదిలిపెట్టారు. 14 నుంచి 19 మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆ పులివెందులకి సాగునీరు, తాగునీరు ఇచ్చిన పరిస్థితి. దానికి సమాధానం చెప్పడం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడ ఏమో సెవలెగుస్తుందా వెళ్ళి కాసేపు తన సేడిజం చూపించుకుని వద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు. మంచికి 100 అడుగులు వెనక్కి వెళ్తాడు, చెడుకు మాత్రం 1000 అడుగులు ముందుకు పరిగెత్తుకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి. ఆయన ఆలోచనలు ఎంత దారుణంగా ఉంటాయంటే, మొన్న నెల్లూరు వెళ్ళాడు, క్వాడ్ని దొంగతనంగా తవ్వుకుని విదేశాలకు అమ్ముకుని వేల కోట్లు సంపాదించిన కాకాని గోవర్ధన్ రెడ్డిని పలకరించడానికి జైలుకి వెళ్ళాడు. సరే వెళ్ళావు, బాగానే ఉంది, వచ్చావు, లోపలే జరిగిందో తెలియదు. ఆ తర్వాత తన సోదరి లాంటి సోదరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నీచమైన పదజాలాలతో, నీచమైన భాష ఉపయోగిస్తూ మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని వెళ్ళి పలకరిస్తున్నాడు. అక్కడ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఎలా ఉందో. మందలించాల్సింది పోయి, బుద్ధి చెప్పాల్సింది పోయి, సోదర సమానురాలైన ఒక ఎమ్మెల్యేని పట్టుకుని అలా మాట్లాడితే, దూషిస్తే, మంచి చెడు చెప్పి 4 పీకాల్సింది పోయి అక్కడికి వెళ్ళి ఓదార్చి అక్కడ మాట్లాడతాడు. రోజారెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది పద్ధతేనా అంటున్నాడు. మరి ఆ ప్రసన్న కుమార్ రెడ్డి వాడిన పదజాలం ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి? అక్కడ కూర్చుని ఆ ప్రసన్న కుమార్ రెడ్డి పక్కన కూర్చుని సిగ్గు లేకుండా, ప్రజలు ఏమనుకుంటారన్న ఆలోచన లేకుండా, సోయి లేకుండా రోజారెడ్డి గురించి మాట్లాడతాడు. ఏమన్నాడు రోజారెడ్డిని గాలి భానుప్రకాష్? ఏమన్నాడు? ఆమె జబర్దస్త్ స్క్రిప్టులు చేస్తా 2000 రూపాయలు తీసుకున్న మాట వాస్తవం కాదా? ఆ మాట అంటే ఉలికెందుకు, బాధ ఎందుకు? అంతకుముందు ఆ రోజారెడ్డి ఏమంది? గాలి నా కొడుకులు అంది. ఒక మహిళ మాట్లాడని బూతులన్నీ మాట్లాడింది రోజారెడ్డి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడిన మరో ఆడపడుచుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని గురించి మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి రోజారెడ్డి ప్రసక్తి ఎత్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అర్థం కాని స్థితిలో ఇవాళ ప్రజలకు ఎట్టాగా అర్థమైంది ఆయనకు మతి లేదని. తన సొంత పార్టీ కార్యకర్తలు కూడా మొదలైంది. నీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేకపోగా తీవ్రమైన నష్టం జరిగింది జగన్ రెడ్డి గారు. ఆఖరికి పార్టీలో కూడా నీ పిచ్చి వాగుడు వల్ల, నీ పిచ్చి చేష్టల వల్ల మేము తలెత్తుకోలేకపోతున్నాం, బయట నీకు దండాలయ్యా అంటూ ఒక్కొక్కరు జారుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏ స్థాయిలో జారిపోయిందో. ఇంకా ఇదే ఏడిచిన ఇంకో ప్రధాన వార్త, ఇసుక దోపిడీ. ప్రస్తుత మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. మద్యం స్కామ్ కంటే దారుణమైన స్కామ్ ఇసుక స్కాము. ఆనాడు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. జిల్లాకి 20 నుంచి 25 కోట్లు ఫిక్స్ చేశారు, కప్పం కట్టాలి అందరం కలిసి. ఇసుక వ్యాపారం చేశారో, ఇసుక
ఎగుమతులు చేశారో వాళ్ళందరూ ఆ జిల్లా నుంచి ప్రతి నెల 20 నుంచి 25 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కప్పం కట్టాలి. కట్టారు. చాలామంది లాస్ అయిపోయారు. మధ్యలో మానేసి పారిపోయిన వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేసి వాళ్ళని మోసగించి మాయమాటలు చెప్పి వీళ్ళు మాత్రం కప్పం ముందే తీసుకునేవాళ్ళంట 25 కోట్లు. 25 కోట్లు అంటే ఎంత? 13 జిల్లాలు, సుమారుగా 300 నుంచి 350 కోట్ల రూపాయలు. సంవత్సరానికి ఎంత? 3600 నుంచి 4000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు. ఇది అఫీషియల్గా జరిగిన దోపిడీ. జగన్మోహన్ రెడ్డి కనుసనల్లో విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అఫీషియల్ దోపిడీ 20,000 కోట్ల రూపాయలు. అఫీషియల్గానే 20,000 కోట్ల రూపాయలు దోచేశారంటే అన్అఫీషియల్గా ఇంకెన్ని వేల కోట్లు దోచి ఉంటారో చూడండి. ఇంచి లెక్కేసి ఇసుక దోపిడీని నిర్ధారిస్తే, లెక్కలు తేలిస్తే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు తేలుతుంది. తవ్వుకునేది వాళ్లే, లోడింగ్ వాళ్లే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో అమ్ముకుందే వాళ్లే. 30 టన్నుల లారీ హైదరాబాద్లో ₹1,00,000, బెంగళూరులో 1,50,000, చెన్నైలో 1,20,000 నుంచి 1,50,000కి అమ్మారు. వీళ్ళు దోచేసిన లక్షల టన్నుల ఇసుక్కి ఆ లెక్కన ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుందో లెక్కేసుకోవచ్చు. క్యాలిక్యులేటర్లు బద్దలైపోతే జగన్ రెడ్డి దోపిడీ గురించి లెక్కలేస్తే కనీసం 1,00,000 మంది చార్ట్ అకౌంటెంట్లు కూర్చుంటే కానీ ఈ లెక్కల బొక్కలు తేలవు. కృష్ణప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇసుకలో 1,000 కోట్ల దోపిడీ జరిగింది. నా దగ్గర పూర్తి చిట్టా ఉంది. ప్రతి జిల్లాలో ఏ సమయంలో ఎంత దోచుకున్నారు, ఎంత కప్ప ప్యాలెస్కు చేరింది, ఆ ప్యాలెస్లో ఎవరి ద్వారా జగన్ రెడ్డికి చేరింది అని స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ సిట్టు పిలిస్తే నేను పూర్తిగా గుట్టు రట్టు చేస్తా, గుట్టు విప్పుతా, వాస్తవాలన్నీ వాళ్ళ ముందు పెడతా అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం సిట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆయన అంత స్పష్టంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన పిలిచి వివరాలు తీసుకుని ఆ ఇసుక దోపిడీ వెనక ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా గుట్టు మొత్తం ఇప్పాలి. ఏ స్కామ్ తీసుకున్నా లక్షల కోట్లే, 1,000 కోట్లే. ఒక వ్యక్తి తన కుటుంబంలో ఉన్న 3 రాజభోగాలు సమకూర్చడానికి 5 కోట్ల మంది ప్రజల ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నాశనం చేసి లక్షల కోట్లు దోచుకొని ఏం అనుభవిస్తారు? బంగారం తినలేరు, వజ్రాలు మింగలేరు, కొన్ని ప్లాటినం ఏమైనా పోత పోసుకుంటారా? పోసుకుంటే మనుషులు కనపడరు. ఇంకేం చేస్తున్నారు? లక్షల కోట్లు. ఎవరు తిన్నా గిద్దెడు అన్నమే. బాగా తింటే దాంట్లో చికెన్, మటన్, రొయ్యలు పెట్టుకుంటారు. అంతే కదా. ఆ 4 ముద్దలు కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తినలేని పరిస్థితి. కేసుల భయంతో, ఏ టైంలో సిట్టు వచ్చి తలుపు కొడుతుందన్న వణుకుతో ముద్ద కూడా మింగుడు పడతల జగన్మోహన్ రెడ్డికి. మరి ఈ పరిస్థితుల్లో లక్షల కోట్లు దోచుకుని ఏం చేసుకుందామని? మనిషికి కావాల్సింది ఏంటి? అంతిమంగా కడుపు నిండా ఆనందం తింటాం, ప్రశాంతంగా జీవించటం. పోయినప్పుడు 3/6 స్థలం కావాలి, దానికి లక్షల కోట్లు కావాలా? తండ్రి పోయిన బిడ్డే అని నీ మీద జాలిపడి ప్రజలు నెత్తిన పెట్టున్నారే. నీ తండ్రి పాలనలో 40,000 కోట్ల పైగా దోచుకున్నావే. ఆ డబ్బే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న 100,000 కోట్ల రూపాయలు వడ్డీలు వస్తుంది. ప్రజలు నిన్ను నమ్మి పాలన అప్పచెప్పినప్పుడు ఎన్ని మంచి కార్యక్రమాలు చేయవచ్చు, ఎంత మంచిగా పాలన చేయవచ్చు. నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలని కోరుకున్నావు కదా, అలాగా పెట్టినవాడు కదా మంచి పాలన అందిస్తే. ఎందుకు దిగజారిపోయి లక్షల కోట్లు దోచుకోవడానికి ప్రయత్నం చేశావు? ఏం బాగుకుందామని? ఆఖరికి ఏమవుతుంది? నీ జీవితం జైలు పాలవుతుంది. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలన అందిస్తానని నువ్వు 30 ఏళ్ళు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి కల్పించుకున్నావు.